హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఎంతో ఈజీగా ఈవినింగ్ స్నాక్ కింద చాలా రుచిగా ఉండే అందరికీ నచ్చే వెజ్ మోమోస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఒక గిన్నెలోకి మైదా పిండిని వేసుకోండి. కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. 1 స్పూన్ నూనెను వేసుకోండి. నీళ్లు వేసుకొని మైదా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ మైదా పిండిని కొద్దిసేపు నాననివ్వండి. ఇప్పుడు మోమో మిశ్రమం కోసం ఒక గిన్నెలో క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తరుక్కుని వేసుకోండి. క్యారెట్ ముక్కలను కూడా ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని 1 కప్పు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా చాప్ చేసుకుని 1 కప్పు వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు మొత్తం మిశ్రమానికి కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజ్ మిశ్రమంలో నుండి వచ్చే ఎక్సెస్ వాటర్ని బాగా పిండుకొని ఇంకొక ప్లేట్లోకి మిశ్రమాన్ని వేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 గరిటె నూనెను వేసుకోండి. ఇప్పుడు మన క్యాబేజ్ మిశ్రమాన్ని ఈ ప్యాన్లోకి వేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు బాగా కలుపుకుంటూ దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, సగం స్పూన్ కారం వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు క్యారెట్ ఆనియన్ మిశ్రమంలో నుండి పచ్చివాసన అంతా పోయి పూర్తిగా ఉడికాక దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చపాతీ పీట మీద మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల సైజులో ఒత్తుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకుని ముందుగా పూర్తిగా చల్లార్చి ఉంచుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని ఈ పూరీలో వేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన మోమోస్ షేప్లోకి వీటిని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని మోమోస్ని కూడా మీకు నచ్చిన షేప్లోకి తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి వేసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకుని కొంచెం నూనెను ఈ ఇడ్లీ పాత్రలో బాగా రాసుకోండి. ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న మోమోస్ని ఒక్కొక్కటిగా ఈ ఇడ్లీ పాత్రలో పేర్చుకోండి. ఈ విధంగా అన్ని మోమోస్ని కూడా ఇడ్లీ పాత్రలో అరేంజ్ చేసుకున్నాక మూత పెట్టుకుని 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ మోమోస్ తయారైపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని టమాటో చట్నీతో వేడిగా సర్వ్ చేయండి. ఈ వెజ్ మోమోస్ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎంతమందికి ఈ వెజ్ మోమోస్ అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి.